శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు అమావాస్య తర్వాత రోజు కాబట్టి చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు కాబట్టి, అమ్మవారికి కూడా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, రాత్రి పడుకునే ముందు రహస్యంగా 2 లవంగాలతో ఇలా చేసి ఈ ప్రదేశంలో పడేయండి చాలు. ఒక్క 60 నిమిషాల్లోనే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోబోతుంది. కోట్ల వర్షం అనేది కురుస్తుంది. రాత్రికి రాత్రే మీ జాతకమంతా కూడా మారిపోతుంది. అద్భుతం జరిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అయితే రేపు మంగళవారం రోజు లవంగాలతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. 100కి 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే లవంగాలకు చాలా శక్తులు ఉన్నాయి. అమావాస్య తర్వాత రోజు కాబట్టి ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి ఈ లవంగాలతో ఈ తాంత్రిక పరిహారం చేస్తే చాలు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే కొన్ని రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి లవంగాలతో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఈ లవంగాల పరిహారం చేయడం వల్ల తిరుగులేని ఫలితాలు వస్తాయి. అయితే మనకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, తల్లిదండ్రుల మధ్య గొడవలు రావడం, ఇలా మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే లవంగాలకు నెగిటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను, నరదృష్టిని, అన్ని రకాల చెడు శక్తులు కూడా దూరం చేసేటటువంటి శక్తి అనేది లవంగాలకు ఉంది. మంచి శక్తిని తెచ్చిపెట్టే శక్తి కూడా ఉంది. కాబట్టి ఈ పరిహారము అమావాస్య రోజు, అంటే అమావాస్య మరుసటి రోజు, మంగళవారం రోజే కాదు, మిగతా రోజులు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అందిస్తాయన్నమాట. అయితే కేవలం ఒక 60 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. ఎందుకంటే లవంగాలు చాలా గొప్పవి. మరి ఇంతకీ మనము రేపు మంగళవారం రోజు 2 లవంగాలతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన జీవితం మనమే ఎలా నాశనం చేసుకుంటున్నామని తెలిపే పవిత్ర కథను ఒకసారి విందాము. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో ఒక స్వామీజీ కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను మహిమగల స్వామీజీని తెలియదు. ఆ స్వామీజీ ఆ వ్యక్తి తాగడానికి నీరు అడిగాడు కదా, ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్ళు ఆ వ్యక్తి తాగేవాడే. కానీ దాహమని అడిగినందుకు అతను ఆ స్వామీజీకి నీళ్ళిచ్చి దాహం తీర్చాడు. నీళ్లు తాగిన తర్వాత స్వామీజీ ఆ వ్యక్తితో, బాబు, నేను ఇతరుల నుంచి ఏది స్వీకరించినా తర్వాత నేను ఇతరులకి ఏదో ఒక ఉపకారం చేయండి విడిచిపెట్టను. కనుక నీవు త్రాగడానికి సిద్ధంగా ఉంచుకున్న ఆ నీళ్లు నాకు ఇచ్చి నా దప్పిక తీర్చావు కావున నీ తలరాత మార్చడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నానని స్వామీజీ తన దగ్గర నుంచి ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అన్నాడు, బాబు, నీకు ఒక 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాల మాత్రమే చెప్పాడు. ఇంకా వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేశాడు. మొదటి పేజీ అనేది చదివాడు. అందులో తన పక్కింటి ఆయనకు లాటరీ రాబోతుంది, అతను కోటీశ్వరుడు కాబోతున్నాడని ఉంది. అది చదివి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం రాబోతుందని రాసి ఉంది. అది చదివి అతను ఫెయిల్ అయిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదని రాశాడు. తర్వాత పేజీలో తన స్నేహితురాలకి భర్తకు కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టులో కొట్టేసి ఇరువురిని ఒకటి చేస్తుందని చదివి వెంటనే అలా జరగకూడదు, వాళ్ళు విడిపోవాలని రాశారు. మరో పేజీలో తన పని చేస్తున్న కార్యాలయంలో అధికారులు తన సహచరులతో సంతోషంగా, ఆనందంగా ఉంటారని చదివి అలా ఉండకూడదని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీని చదువుతూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు. చివరికి ఖాళీగా ఉన్న ఒక పేజీలో తనకు కావాల్సింది రాయాలి అనుకునే లోపే ఆ స్వామీజీ ఆ వ్యక్తి చేతి నుంచి ఆ డైరీ తీసుకొని, నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తయిపోయింది, ఇప్పుడు నీవేమీ రాయకూడదు,
నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాల్లో ఇతరులకు వృద్ధిలోకి రాకూడదని చింత చేయడం వల్ల దాంట్లో నీ సమయం అంతా వృధా చేసుకున్నావని, నీ జీవితం నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుత అవకాశం నీకు ఇచ్చినా సరే స్వయంగా నీవే నీ జీవితాన్ని అగాధంలో నెట్టుకొని కష్టాలను అనుభవిస్తూ బాధపడుతున్నావు. అంతేకాదు, నీలాంటి వాళ్ళే కష్టాలు స్వయంగా దేవుడే దిగి వచ్చినా సరే ఏమీ చేయలేడు అని ఆ డైరీ తీసుకొని స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ వ్యక్తికి చేసేదేమీ లేక చాలా పశ్చాత్తాపపడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరికీ కూడా సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తనే స్వయంగా ఇరుగు పొరుగు వారు బాటసారి రూపంలో కానీ మనకు ఏదో ఒక రూపంలో మనకు పంపిస్తారు. కానీ మీరే వ్యర్థముగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మీ సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటున్నారు. ఎవరైతే ఇతరులను సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన సదా భగవంతుని యొక్క కృప ఉంటుందని ఈ కథ యొక్క నీతనమాట. అయితే ఈ వీడియోలోకి వస్తే, ఇక ఎవరైతే చెడు కలలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉంటారో, ఇంట్లో పిల్లల మాట వినడం లేదని, భర్త మాట వినడం లేదని, భార్య మాట వినడం లేదని బాధపడుతూ ఉంటారో, అప్పుల సమస్యలతో, ధన సమస్యలతో, ధనం అంటే చేతిలో ధనం నిలవడం లేదని బాధపడుతూ ఉన్నారో, నరదృష్టి తగిలిందని, ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా రేపు మంగళవారం రోజు అంటే అమావాస్య మరుసటి రోజు అతి శక్తివంతమైన రోజు కాబట్టి 2 లవంగాలతో ఈ పరిహారం చేయండి. అయితే ఈ 2 లవంగాలతో ఈ పరిహారం ఎలా చేయాలంటే, 2 లవంగాలను తీసుకోండి. పెద్ద లవంగాలను, పువ్వున్న లవంగాలను మాత్రమే తీసుకొని ఆ లవంగాలకు ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి. ఆ లవంగాల పైన కొంచెం సాంబ్రాణి కూడా అంటే కొంచెం సాంబ్రాణి పొడి కూడా వేయండి. చిటికెడంత వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. మీ దగ్గర ఉంటే సాంబ్రాణి పొడి వేయండి, మీ దగ్గర కూడా లేకపోతే కొంచెం కర్పూరపు పొడివైన వేసినా సరే సరిపోతుంది. ఇలా పేపర్లో 2 లవంగాలను, సాంబ్రాణి పొడి లేదా కర్పూర పొడి వేసిన తర్వాత ఈ రెండింటిని కూడా ఒక చిన్న పొట్లంలాగా కట్టేసి మీ ఇంట్లో ఏదో ఒక మూల పెట్టండి. ఎవ్వరికీ కనిపించకుండా ఉండే విధంగా రహస్యంగా పెట్టండి. వంటగదులైనా, హాల్లో అయినా, బెడ్రూమ్లో అయినా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన పొట్లాన్ని 48 గంటల పాటు అలాగే ఉంచండి. అంటే 2 రోజుల వరకు అలానే ఉంచండి. 2 రోజుల తర్వాత తీసేసి 2 లేదా 3 రోడ్లు కలిసే చోట పడివేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా ఈ లవంగాల పొట్లాలను పడేసిన తర్వాత 30 నిమిషాల్లో మీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతం జరగబోతుంది. మీరు మీ సమస్యల నుంచి బయటపడే మార్గం అనేది తెలుస్తుంది. అప్పుల సమస్యలు తీరే మార్గాలు కూడా తెలుస్తాయి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా ఇంట్లో గొడవలన్నీ తగ్గుతాయి. అందరూ సైక్యత కలిగి శత్రువులు ఉండరు. నరదృష్టి కూడా ఈ పరిహారం చేయడం వల్ల పోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉండే చిరకాల ఇబ్బందులన్నీ కూడా పోతాయి. కేవలం 60 నిమిషాల్లోనే మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏదో ఒక విధంగా మీకు మంచి జరుగుతుంది. రావాల్సిన డబ్బు వస్తుంది. శుభవార్తలు వింటారు. కాబట్టి మీరు రాత్రి పడుకునేటప్పుడు మంగళవారం రోజు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు. అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.